హలో ఫ్రెండ్స్, క్యాలీఫ్లవర్ పచ్చడి రెసిపీ తయారీ విధానం చూద్దామండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీనికోసం ఒక క్యాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని కొలుచుకుని 3 కప్పులు వచ్చాయి. కొంచెం పసుపు, సాల్టు, వేడి నీళ్లు వేసి వీటిని ఒక 5 నిమిషాలు ఉంచి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండలో కానీ నీడలో కానీ ఆరబెట్టుకోవాలి. అస్సలు తేమ ఉండకూడదు. తరువాత ఆవాలు 3 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూను ఎర్రగా వేయించి చల్లారాక పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి వేరే ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కని కొంచెం సేపు 5 నిమిషాల పాటు వేయించి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ కూడా వేసి వేయించి చల్లారాక క్యాలీఫ్లవర్ను వేయించిన ముక్కలు వేసి పావు కప్పు సాల్టు, అరకప్పు కారం, ఆవాల పొడి, మెంతుల పొడి వేసి 50 గ్రాముల వెల్లుల్లి, 3 నిమ్మకాయల రసాన్ని వేసి 2 రోజుల పాటు ఊరనించి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి.